వేసిన రకాలకి దీనికి మీకు వాటికి వీటికి వేరియేషన్ ఏమనిపించింది ఈ రెండిట్లో? చూడండి సార్ మీరే. మేము చూస్తామండి, ఇప్పుడు మేము చూసి చెప్పేది వేరు, మీరు చెప్పేది వేరు కదా. ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ అండి, ఇది తక్కువ రోజుల్లో పంటకు వచ్చింది. ఎక్కువ పాటలు కూడా 3 పాటలోనే కమ్మేసింది. 32 ఈ రోజు 92 రోజులు అండి. 92 రోజులు అయింది వాటికి కేసు. ఇది 45 డేస్ కాడ నుంచి మంచిగా కాసింది. పైన రెండో స్టెప్ మీ ప్రతి చెట్టు చూసి అంతే ఉండండి. ఇది రెండో స్టెప్. ఇది బెస్ట్ సీడ్ అండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు, దబ్బక్కన కమ్మిపోయింది. నమస్తే అన్న, మీ పేరన్నా? అబ్దుల్ మజీద్ ఖాన్. మజీద్ ఖాన్, అబ్దుల్ మజీద్ ఖాన్, మజీద్ ఖాన్. ఇది ఏ ఊరన్నా? పెదమండవ ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా. ఇది మీరు సాగు చేస్తున్న రకం పేరేంటన్నా? బంజారా రకం సాగు చేస్తున్నారు. ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? ఇది ఎకరం 5 కుంటలు దాకా ఉంటుందండి. ఎకరం 5 కుంటలు. ఇంకేమన్నా చిల్లి ఇది కాక ఇంకా వేరే కూడా సాగు చేస్తున్నారు? ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు? మొత్తం ఈ సంవత్సరం ఒక 7 ఎకరాలు వేసాం. 7 ఎకరాలు వేస్తారు. 7 ఎకరాల్లో ఇది ఒక ఎకరం 5 కుంటలు. ఇది బంజారా. ఇంకా వసుంధర కూడా వేసారు కదా? వసుంధర కూడా వేసాం. ఇంకా వేరే రకాలు కూడా వేసారు. ఇప్పుడు మీరు వేసిన రకాలకి దీనికి మీకు వాటికి వీటికి వేరియేషన్ ఏమనిపించింది ఈ రెండిట్లో? చూడండి సార్ మీరే. మేము చూస్తామండి, ఇప్పుడు మేము చూసి చెప్పేది వేరు, మీరు చెప్పేది వేరు కదా. ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ అండి, ఇది తక్కువ రోజుల్లో పంటకు వచ్చింది. ఎక్కువ పాటలు కూడా 3 పాటలోనే కమ్మేసింది. 32 అంగుళాలు అచ్చు పెట్టారు. బాగుందండి ఇది. అంటే ఇది కాపు ఎట్లా సెట్ అయిందంటారు? కాపు చూడండి సార్ మీరే, చూడండి. రెండు కలుసుకొని పోయినాయి అన్న. 32 పెట్టారు. అది 32 అండి. 32 అయినా కలుసుకొని పోయినాయి. అసలు మంద కాలు పెడితే పటక్కమంటుంది. అటు కూడా చూపాను. సరేలే, ఇక అన్ని చెట్లు ఒకే తీరు ఉన్నాయి. ఇది ఎన్ని రోజులు అయిందండి పంట వేసి? ఈ రోజుకి 92 రోజులు అండి. 92 రోజులు అయింది వాటికి కేసు. ఇది ఎన్ని రోజులకు కాయబడ్డది ఏమన్నా అబ్జర్వ్ చేశారా? చేసిన 25 రోజుల నుంచే పడదు. 25 డేస్ వేసినాక 25 నుంచి 30 రోజుల్లో కాయబడ్డది కనిపించింది. అంటే కొద్దిగా 45-50 రోజుల నుంచి అయితే మంచిగా, 45 డేస్ కాడ నుంచి మంచిగా కాసింది. ఇప్పుడు వేరే రకాల కంటే ఇది ఒక 25-30 రోజులు ముందు పడింది. 25 రోజులు మేము వెనకేసి వేరే చేను కన్నా దీనికి 25 డేస్ లేట్గా వేసినాం. అంటే అన్ని వేసి 2 బాటలు చేసారు, దీన్ని వేసారు. ఇది దాని మీద బాగా కాసింది. ఇది ఓకే, టాప్ మోస్ట్. ఇప్పుడు ఇది పడ్డకాయ మట్టికి మామూలుగా ఈ పండుకాయ ఎంత అవుతుందని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు? మేము 30 గంటల పైన ఇద్దాం అనుకుంటున్నాం మొత్తం మీద. ఇప్పుడున్న పండు 10 పైన ఇద్దాం అనుకుంటున్నాం. 10 పైన ఫస్ట్ క్రాప్ ఒకటే. ఓకే, ఇది కింద ఆల్రెడీ కింద అండి. ఇది అదే మండి అయిపోయింది. ఇగో ఇది మళ్ళీ పైన రెండో స్టెప్. మీ ప్రతి చెట్టు చూసి అంతే ఉండండి. ఇది రెండో స్టెప్ అనమాట. ఇది మళ్ళా తోట చూడండి ఒకసారి. ఆకు మీరు మళ్ళీ నీట్గా ఉందండి. డిసెంబర్ 21 తారీఖు నీట్గా ఇక మళ్ళీ ఫ్లవరింగ్ పిందే. మందులు ఎట్లాంటివి కొడతారండి? మందులు అన్నీ మంచిగా కొడతామండి. మంచి కాస్ట్లీ మందులే మొత్తం. కంపెనీ బయోలు మొత్తం కాస్ట్లీ మందులే కొడతారు. అన్ని కంపెనీలే కొడతారు. అసలు దమ్ముందండి, ఇతరం బాగుంది. ఇప్పుడు మీరు వేసారు కదా, ఈ చుట్టుపక్కల రైతులు ఎవరైనా చూసి ఎట్లా వాళ్ళు ఏమంటారు? రైతులు గాలి చేస్తున్నారు, ఇదే ఇతరం కావాలని. బాగుందండి. చుట్టూ అంతా మిర్చి కనపడుతుంది. అదేలేండి, చూడటానికి కూడా నీట్గా ఉందిలేండి. మీరు మెయింటెనెన్స్ కూడా బాగుంది. అచ్చు 32 పెట్టారండి. 32 పెట్టి సాల్ తోటలకు వేసారు. మొత్తం కలిసిపోయింది. 11,000 మొక్కలు వేసాం. 11,000 మొక్క వేసారు. ఎకరం 5 కుంటలు దగ్గర ఉంటుంది. ఇప్పుడు మీరు వసుంధర కూడా వేసారు, అది ఎట్లా ఉందండి? ఇది కూడా బాగానే ఉందండి. అది ఎంత కావచ్చు అనుకుంటున్నారు? అది ఎకరం
25 క్వింటాలు కావచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు పడ్డదే ఇప్పుడు పడితే 25 క్వింటాలు అవుతుంది అంటారు. మరి దాని మీద ఇదే ఎక్కువ తక్కువ పడదు బాగుందండి. హైయెస్ట్ తక్కువ పడదు మరి కాయ అదే ఎక్కువ పడదు అంటున్నారుగా. అంటే ఇది 30 క్వింటాలు అవుతుంది ఎకరం. ఇది అంటే ఓవరాల్ అది కూడా మొత్తం ఉన్న మట్టికి ఇప్పటికైతే 25 అయితే ఎకరం. ఇది 30 అవుతుంది, 30 పైన. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ తోట చూసి మళ్ళీ ఆ తోటలు చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది బెస్ట్ సీడ్ అండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఎక్కువ పెట్టుబడి పెట్టలేదు, దబ్బక్కన కమ్మిపోయింది. 2-3 పాటలు. మీకు కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది? కాయ సైజ్ ఇది బాగుందండి, కొద్దిగా సన్నాల్లో పోద్ది అంటారా? సన్నాల్లో పోయిద్ది. అవునండి, చూడండి తేజ టైప్ సేమ్. సన్నాల్లో అసలు సన్నాలో పోయిద్ది కాదు, మీరు చెప్తేనే నాకు అర్థమైంది. తేజ ఇది మా ఊరు మొత్తం తేజ అనుకుంటున్నాం మేము. అన్నారు లావు అనేది వేరే మాకు. కాయ మచ్చలు ఇట్లాంటివి ఎట్లా ఉన్నాయి? ఏం లేదండి, బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ ఎటు కూడా తీయాలి, నీ కాదు కాదు ఒకటి రెండు అని కాదన్న. ఇప్పుడు మన చెట్టు మనిషిని అనుకో, అది పాడైపోద్ది, చెట్టు బరువుకి పడిపోద్ది అని మీ ఎక్స్పీరియన్స్ చెప్పాను. పర్లేదా? అటు ఇటు అన్నాం అనుకో, మళ్ళీ బేడా మాది ఏంటంటే ఏందన్నా